హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే ఈవినింగ్ స్నాక్స్కి అయితే మా పిల్లలకైతే అటుకులు అయితే ఎంచుతున్నా. నేనైతే ఆయిల్ వేసుకున్నా. 4 టీ స్పూన్ల పుట్నాలు, 2 టీ స్పూన్ల పల్లీలు అయితే వేసుకున్నా. దీనైతే వేయించుకుంటున్నా. ఇప్పుడు మా పిల్లలు రాగానే ఏం స్నాక్స్ చేసినా మమ్మీ అనేసి అంటారు. అందుకే వాళ్ళ గురించి అయితే నేనైతే అటుకులు అయితే వేయించుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా వేసుకుంటున్నా చూడండి. దీంట్లో అయితే ఏం వేయలేదు, జస్ట్ ఆయిల్ వేసుకొని పుట్నాలు పల్లీలు అయితే వేసుకొని దీంట్లో అయితే వేయించుకుంటున్నా. పిల్లలు అయితే రాగానే అడుగుతారు. మా కొడుకు అయితే ఫస్ట్ మమ్మీ ఏం స్నాక్స్ చేసినా తినడానికని. అందుకే స్నాక్స్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి రెడీగా ఉండాలి కదా. రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అటుకులు అయితే తినేసి ట్యూషన్కి వెళ్ళిపోతాడు మా బాబు. ఇవి కొంచెం వేగగానే అటుకులు వేసుకుందాం. అటుకులు కూడా వేయించుకుందాం. నేను దీంట్లోనే అటుకులు వేసేస్తా ఫ్రెండ్స్. చూడండి, అటుకులు అయితే వేసుకుంటున్నా. నాకైతే దాంతోనైతే కలపడానికి రాలేదు, అందుకే ఈ గరిటెతో అయితే కలుపుకుంటున్నా. జస్ట్ మొత్తం అయితే నేనైతే డీప్ ఫ్రై అయితే చేయను ఫ్రెండ్స్. జస్ట్ నార్మల్ ఆయిల్ అయితే వేయించేసి డీప్ ఫ్రై అయితే ఏం చేసుకొని జస్ట్ ఆయిల్ అనేది వేయించుకుంటున్నా. డీప్ ఫ్రై కూడా చేయొచ్చు కదా. దొడ్డ అటుకులు డీప్ ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది. అయితే ఇవి నార్మల్ అటుకులు కదా, డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఆయిల్లో మగ్గితే క్రిస్పీగా ఉంటుంది బాగా. ఇష్టం ఆయిల్లో వేసుకున్న వాళ్ళు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై అయితే ఏం చేయట్లేదు. ఇవి కొంచెం బాగా అటు ఇటు కదపాలి. కదిపితే ఆయిల్లో కొంచెం మంచిగా వేగుతాయి అన్నమాట. క్రిస్పీనెస్ వస్తుంది దీంట్లో. చూడండి, అటుకులు మొత్తం వేగినాయి. చూడండి, సౌండ్ వస్తుంది కదా, అయితే వేగినాయి. ఇప్పుడు దీంట్లో నేను ఉప్పు కారం అన్నీ దీంట్లో వేసి కలిపేస్తా. చాలా సింపుల్ ఫ్రెండ్స్. పిల్లలకి ఈవినింగ్ రాగానే ఇట్లా అటుకులు చేసి స్నాక్స్ లాగా పెట్టినాం అనుకో మంచిగా తింటారు. కొంచెం అంతా సాల్ట్ కలిపి పసుపు వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుంటా. కారం అయితే లైట్గా వేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ అయితే వేయట్లేదు. అటుకులు కదా, ఎక్కువ స్పైసీగా ఉంటే పిల్లలు అయితే తినరు. స్పైసీనెస్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే మామూలుగానే వేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు అయితే ఎక్కువ స్పైసీగా తినలేరు కదా. అలాగే దీంట్లో సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటున్నా.
పిల్లలకైతే రాగానే, మా బాబు అయితే రాగానే ఫస్ట్ అయితే మమ్మీ ఏం స్నాక్స్ తీసినావు అని అడుగుతాడు. వాడితో అయితే పెద్ద గోల్ ఉంటుంది. అందుకనే వాడు రాగానే చేసి పెట్టేసినాం అనుకో, వానికి థ్రిల్లింగ్ ఇంకా చూడలేము. వానికి చాలా ఇష్టం అటుకులు. ఇట్లయితే చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా పడే అటుకులు అయితే చాలా సింపుల్గా వేసుకోవచ్చు స్నాక్స్ రెసిపీ లాగా. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా షుగర్ వేసుకుందాం. టేస్ట్ అయితే బాగుంటుంది. మా బాబుకైతే షుగర్ అయితే కంపల్సరీ కొంచెం వేయమంటాడు. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా అలా షుగర్ వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే 1/2 టీ స్పూన్ అయితే షుగర్ అయితే వేసుకుంటున్నా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లయితే బయట హోటల్ స్టైల్ లాగానే ఉంటాయి అటుకులు అయితే, చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ ఆయిల్ పట్టదు, చాలా సింపుల్గా అయిపోతుంది. కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేయనిద్దాము, తర్వాత ఆఫ్ చేసేసుకుందాం. జస్ట్ అట్లా కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతాయి కదా అడుగుకు. కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ రెసిపీ అటుకులు అయితే ఈవినింగ్